నువ్వేనా డ్రైవర్ లోపల back to our channel welcome back guys ee roju video endante శంషాబాద్ షిఫ్ట్ అయిపోయాం అందరం సో ఏదో ఒకటి చేయాలనుకున్నాం సో బేసిక్ థింగ్ ఏంటంటే నాగా మౌనిక మీరు చూసారు ఎస్ఆర్టీలో కొత్త కపుల్ అనమాట సో వాళ్ళు ప్రెసెంట్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తున్నారు మన శంషాబాద్కి సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఫస్ట్ మన ఎస్ఆర్టీ ఆఫీస్ కొత్త ఆఫీస్ కదా ఎలా ఉంది ఏంటి చూడాలి అని చెప్పి అనుకున్నారు అయితే వాళ్ళకి ఏం చెప్పంటే తమ్ముడిని పంపిస్తున్నా డ్రైవర్ని పంపిస్తారా నేను రాలేను రా అని చెప్పిన సో వాళ్ళు ల్యాండ్ అవుతారు ఒకసారి చూసేసాను ఎయిర్పోర్ట్ సో మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నాం అనమాట సో ఇక్కడ బేసిక్ థింగ్ ఏంటంటే మామ మీకు తెలిసి ఒకటి చెప్తానండి ఏంది అది మామూలు ఇష్యూ కాదు ఇది ఒక నలుగురిని మాట్లాడారు మా శంషాబాద్ అన్న ఇప్పుడు పక్క పక్క అలిపిస్తా నాకు అర్థమైంది కొడతావా ఊరికెళ్ళము కాదు అని కొట్టేటప్పుడు ఏమంటో తెలుసా నా ప్లీజ్ అన్న మీకు ఆల్మొక్తో వద్దా ప్లీజ్ ఏం కాదు ఏం చేస్తాను మెడలో బంగారం చేంజ్ చేశాను మెడలు ఇస్తానంట సో ఏంటంటే ఇప్పుడు ఒక 4 గంటలు రమ్మన్నారా అయితే వాళ్ళు శంషాబాద్లో ఉంటారు అయితే ఏం చేస్తా అంటే క్యాబ్ డ్రైవర్ అని చెప్పి పంపించేస్తారు వాళ్ళకి అప్పుడు అన్న డ్రైవరా లేకపోతే మనం రాలేని చెప్తా మన దూరం నుంచి షూట్ చేద్దాం జస్ట్ కెమెరాతో ఎవరైతే అన్న వాళ్ళు ఉంటారో వాళ్ళ క్యాబ్ డ్రైవర్ అని చెప్పి నాగనికి ఫోన్లో చెప్తా వాళ్ళని మాట్లాడతారు అప్పుడు గెలకమని చెప్తా అన్న వాళ్ళకి ఫస్ట్ నాగన్ ఫోన్ ఇంకా దిగుతున్నా దిగాల ఫ్లైట్ లో దిగండు హలో హలో అన్న ఎక్కడ రా దిగినావా ల్యాండ్ అయినా జస్ట్ ఇప్పుడే ల్యాండ్ అయినాం ఎంట్రీ అవుతున్నాం అన్న వచ్చిండ అన్న నేను రావట్లేను మన శంషాబాద్ అని ఒకరిని పంపించిన వస్తారు వాళ్ళు వచ్చి పిక్ చేసుకుంటారు సార్ సరే సరే బయటకు వస్తున్నామని చెప్పాను నా నెంబర్ లేకపోతే ఆయన నెంబర్ నాకు ఫోన్ చేస్తా సరే నెంబర్ పంపిస్తాను సరే నెంబర్ పంపిస్తాను సరే సో అన్నవాళ్ళు కూడా వస్తున్నారు వీడు కూడా వస్తున్నాడు మా పక్కకు కనిపించద్దు మనకి అరే వాళ్ళు కొట్టినా కొడతారేమో పాపం మనస్ఫూర్తి కొట్టాలి మనస్ఫూర్తి పక్కన చాలా మా రూమ్ లో పక్కన అమ్మాయి మా ఇజ్జత్ అవుతుంది ఊరికే ఎందుకు కొట్టిస్తాను ఊరుకున్నావు నీకు అర్థమైతే కదా కొడితే మంచి చెప్పి పబ్బు గిబ్బుకి తీసుకోవచ్చు డైలీ కూల్ చేపించి అరే పబ్ లో ఫ్రీ అయిపోతాం జర మైండ్ ఫ్రెష్ అయిపోతుంది పబ్బు కూడా కొట్టిస్తావా అన్నవాళ్ళం కూడా వస్తా అన్నవాళ్ళం చూపిస్తా సో గైస్ ఫైనలీ అన్నవాళ్ళం అంట మా శంషాబాద్ అన్నవాళ్ళు అన్న మావాడు నాగా అని చెప్పి ఒక కపుల్ వస్తారు వాడు పాపం చిన్న పిల్లోడు అనమాట ఈ మధ్య కొంచెం సంపాదించిండు సో కొంచెం యాటిట్యూడ్ ఎక్కువైంది అనమాట ఆయనకి ఆయన టీంలో తీసుకున్న తర్వాత వీడియోస్ రా అంటే రావట్లేదు సో మీ ఇష్టం ఆయనకి ధమ్కియండి ఇస్తానా అప్పుడు ఏంటంటే నేను నెంబర్ ఆయనకి పంపించేసిన ఆల్రెడీ నీకు ఫోన్ చేసి చేయడం అని చెప్పి అడిగి తర్వాత నార్మల్ వచ్చి మీ శంషాబాద్ అని మాట్లాడినాను ఓనర్ క్యాబ్ డ్రైవర్ అని చెప్పి ఆమె ఫుల్ ధమ్కి కానీ కొట్టకు పాపం చిన్న పిల్లాడు సన్న మెడలో చెంగి ఉంటుంది గుంజుకొని మెల్ల నాకు ఇచ్చేసారని అయిపోతుంది దెబ్బలు కొడదాం చెప్పు చెప్పాలా ఎట్లున్నావు చూపిస్తావా వీడియోలో చూపిస్తావేమో వీడియోలో చూపిస్తాను రైట్ అన్న ఫోన్ చేయడానికి నా నెంబర్ ఇస్తా హలో హలో ఎవరు శ్రీ అన్న పంపించండి శంషాబాద్ లో ఉన్నా ఓకే భయ్య వస్తున్నా ఎక్కడ ఉన్నా శంషాబాద్ లో ఉన్నా పార్కింగ్ లో ఉన్నా ఎయిర్పోర్ట్ సరే 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 వస్తున్నా బయటికి వస్తున్నా అన్న చూసి జాగ్రత్త ఇది తెలుసుగా మీకు మొత్తం చెప్పిన ఎట్లా సో ఫస్ట్ టైం నాగా మేము ట్రై చేస్తున్నాం అప్పుడు ఎప్పుడో వైజాగ్లో చేసినాం
ఏం బస్సులో రిలీవ్ వేసినాం, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం. అది ఎట్లా బాగా అవుతాడో ఏమవుతుందో తెలియదు. వీడియో 10 రోజులు చూడండి, మస్తు క్రేజీ ఉంటుంది. ఏమేమో అమ్మాయికుల్లా ఎట్లా కూర్చున్నావు? ఎట్లా కూర్చున్నావు? నేను రాసుకున్నా. వస్తుంది వస్తుంది. ఏట్రాడు బయట అన్న వాళ్ళు వచ్చేసి ఆల్రెడీ. జాగ్రత్త, మీరు అసలు కనిపించకండి. మధ్య నుంచి ఇట్లా కెమెరా పెట్టాం సార్. ఉందా కాదు కొడితే ఏమో పరిస్థితి అండి. ఎందుకు అంబులెన్స్ బుక్ చేస్తావా? పక్కా పక్కా పక్కా. సరే మామూలు పిలిస్తే కొట్లాడాలి. మళ్ళీ వెయిట్ చేస్తుందా? అరే పోతుండ్రాడు. వైజాగ్ ఎన్ని పాపాలు చేసి పోతున్నాడు హైదరాబాద్కి వచ్చి. వైజాగ్ ఎన్ని పాపాలు చేసి హైదరాబాద్కి వచ్చినాడు. అమ్మాయితో ఎంత మంచిగా పోతుంది. శంషాబాద్ అన్న? అవును. నువ్వేనా డ్రైవర్? లోపల డ్రైవరే అంటారు. అర్థమవుతుందా? సాదా అంటారా? నిన్నేమన్నా నువ్వు శంషాబాద్ ఎవరు ఏడానుకో నువ్వు తెలుసా? అయితే నువ్వు అంటారా? అట్లా బాయ్ నువ్వు అమ్మాయి జరగమ్మా, నువ్వు జరుగు. ఒక నిమిషమా, ఏమైంది బాయ్? ఏమైంది? లగేజ్ పెట్టా అన్న. నువ్వు ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినావు? నువ్వు ఎందుకు వచ్చినావు బాయ్? కాదు అమ్మాయి నువ్వు జరగండి అమ్మా, నువ్వు జరగండి. మీరు జరగండి, మీరు అమ్మాయి వస్తారు అట్లా మధ్యలో జరగండి. ఎందుకు వేస్తున్నావు? ఏమైంది బాయ్? డ్రైవర్ అంటాను. డ్రైవర్ కొడుతున్నావు. మాట్లాడ తెలియలేదా? ఇప్పుడు అమ్మాయి ఉన్నది, ఇంతమంది అమ్మాయి ఉన్నా కాబట్టి బచ్చాన్సర్ లేకపోతే ఎట్లా కనిపిస్తుంది? కొట్టి కదా గుర్తు పెట్టుకోది చెప్తున్నా కదా. అమ్మాయి ముందర కొట్టి అమ్మాయి కాబట్టి బతికిపోయిన అర్థమైందా? లేకపోతే
మోతబరి తగ్గించుకో అంటున్నా, మోతబరి పనికి రాదు. అదే మొక్కకు చెప్తున్నా. సరే అందరూ వచ్చింది కదా, ఒక్కని చేసి కొట్టి కదా. ఇప్పుడు నేను మా అన్నకు ఫోన్ చేస్తా, మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేయి. ఆగుదన్నా మీరు బాబు దింగుతున్నావా గుడ్డు అలవాటు చేయొచ్చు యూట్యూబ్ లో పిల్లలు మోసం చేస్తున్నాడు. बंद करो बंद करो बंद करो इधर 1 घंटा हुआ तुम्हारे को बंद करो ఎందుకు మొత్తం బట్టలు గిట్ట ఎట్లా అనిపిస్తుంది రక్తం వస్తున్నా నాగరాట కొడుతున్నా. నీ ఫీలింగ్ ఏంది? నాకు చాలా భయం వేసింది తెలుసు. ఒక 2 నిమిషాలు నా గుండె ఆగిపోయింది తెలుసు. ఇట్లా అంత మందిని అడుగుతుంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి నన్ను కొట్టేస్తున్నారు. ఎంత మందిని లాగుతుంటుంటే తెలుసా. అన్న దయచేసి ఇట్లాంటి ప్రాంకులు చేయకండి. నార్మల్ ఏమని చెప్పినా అంటే మనోడు ఏంటంటే వీడియోస్ చెప్తే చేయడం ఇందాక చెప్పిన కొంచెం బల్బు పెరిగింది, సంపాదించిన తర్వాత వీడియో రమ్మంటే వస్తాడని చెప్పినా కదా. శంషాబాద్ ఎంట్రీ ఎట్లుందిరా? నీ ఎంట్రీకి నీకు పెద్ద దండం ఇంకోసారి నీకు లైఫ్ లో అదే శంషాబాద్ హైదరాబాద్ లో బి చేస్తా, ఈడ బి చేస్తా. ప్రాంక్ అయిపోయింది, జరసేపు అయి ఉండాల్సింది. సో జస్ట్ ప్రాంక్ తప్పుగా ఏమంటే ఐఎమ్ రియల్లీ సారీ. ఇక మన తగ్గిందమ్మా. ఎంత కొట్టారు మధ్యలోకి వెళ్ళి ఇట్లా ఇట్లా లాగుతుంటే ఒక నీదేమైందిరా? మనలోకి అలవాటు అయిపోయినట్టుంది. ఇది జస్ట్ ఏ ప్రాంక్ వీడియో, జస్ట్ మిమ్మల్ని ఎంటర్టైన్ కోసం చేయడం మాత్రమే. సో ఎవరైనా తప్పుగా అనుకోవద్దు. ఇది జస్ట్ నిజంగా ప్రాంకే. మీకు ఆల్రెడీ ఇంటర్లో కూడా చూపించిన. ఐఎమ్ రియల్లీ సారీ రా. వీళ్ళందరితో నీ సారీ చెప్తున్నా. ఏమైందిరా? బంగారం చూసుకోండి బ్రో, మధ్యలో మధ్యలో. సో జస్ట్ ప్రాంక్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ఇది కథా కర్మ క్రియ మొత్తం వచ్చేసి అజిత్ మామ అనమాట. ఒక పెగ్గేసిండు. ఈ ఐడియా ఎప్పుడు ఉంటాడు ఈయనకు తర్వాత చెప్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. డూ సపోర్ట్.